నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే, నేషనల్ హైవే నెంబర్ 244G ఇది ప్రజెంట్ వర్కులు బాగా ఫాస్ట్గా సాగుతున్నాయి. ముఖ్యంగా ముప్పవరం దగ్గర ప్రకాశం జిల్లా, అలాగే కనిగిరి, పోలవరం, సిఎస్పురం ప్రాంతాల్లో, అలాగే పులివెందుల ప్రాంతాల్లో వేగంగా సాగుతున్నాయి. ముఖ్యంగా కనిగిరి నియోజకవర్గంలోని ఈ యొక్క పోలవరం దగ్గర ఏ సర్వే నెంబర్ల గుండా ఏ పొలాల గుండా వెళ్తుందో ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కనిగిరి నుంచి ఒక 6 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చిన తర్వాత ఇది కలగట్ల రోడ్డు. ఈ కలగట్ల రోడ్డు, కలగట్ల కనిగిరి రోడ్డు క్రాస్ చేసేటువంటి ఈ నేషనల్ ఎక్స్ప్రెస్ హైవే ఇది బెంగళూరు విజయవాడ బీకేవి ఎక్స్ప్రెస్ హైవే. ఈ ఎక్స్ప్రెస్ హైవేలో భాగంగా 342 కిలోమీటర్లు ఈ గ్రీన్ఫీల్డ్ హైవే అయితే నిర్మిస్తారు. అంటే ఈ గ్రీన్ఫీల్డ్ హైవే అంతా కూడా 6 లైన్లు ఉంటుంది. మొత్తం కూడా కొత్తగా నిర్మిస్తారు. ఈ కొత్తగా నిర్మించేటువంటి ఈ యొక్క గ్రీన్ఫీల్డ్ హైవేలో మొత్తం 14 ప్యాకేజీలుగా ఈ యొక్క విభజించడం అయితే జరిగింది. ఈ 14వ ప్యాకేజీలో ఇది 11వ ప్యాకేజీ దగ్గర మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ 11వ ప్యాకేజీలో ఇది కనిగిరి మండలం, కలగట్ల, ఈ యొక్క పోలవరం పైభాగాన ఈ చిన్నెర్లపాడు మరియు కలగట్ల భూములు, అట్లనే ఈ యొక్క పేరంగుడిపల్లి భూముల్లో ఈ యొక్క రోడ్డు ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం చూసేది కూడా ఈ కనిగిరి రైల్వే స్టేషన్కి సమీపంలోది ఇది. ఇక్కడ ఒక రోడ్డు అండర్ పాస్ను కూడా నిర్మిస్తున్నారు. ఇది అండర్ పాస్. అండర్ పాస్ అంటే ప్రయాణికులు అటు ఇటు తిరగడానికి, పొలాలకు రైతులు వెళ్ళడానికి, చిన్న చిన్న వాహనాలు అంటే కార్లు కానీ, ఆటోలు కానీ, ట్రాక్టర్లు కానీ ఇట్లాంటివి వెళ్ళడానికి నిర్మిస్తున్నటువంటి అండర్ పాస్ అది. ఇదంతా కూడా ఈ రోడ్డు ఫార్మేషన్ జరుగుతున్నటువంటి విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం వైడింగ్ పనులు. ఈ వివరాలను కానీ చూస్తే ఇది ఏ పొలాల గుండా పోతుందో మనం ఇప్పుడు ఈ కనిగిరి ప్రాంతంలో వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇదంతా కూడా ఈ కలగట్ల రోడ్ల నుంచి ఈ యొక్క పడమర మరియు దక్షిణం వైపు వేసినటువంటి రోడ్డు ఫార్మేషను ఇది వైడింగ్. ఇది మట్టితో లేరు, మొత్తం గ్రావెల్ వర్క్. దాదాపు 4 అడుగుల హైట్లో ఈ రోడ్డును నిర్మించడం అయితే జరిగింది. ఈ రోడ్డు నిర్మాణంలో ఇంకా వంతెనలు అక్కడక్కడ ఈ కనిగిరి ఈ కలగట్ల రోడ్డుకు పైభాగాన కొంచెం అట్లా పోలవరం ఆ ప్రాంతాన చిన్న చిన్న వంతెనలు కూడా నిర్మిస్తున్నటువంటి సన్నివేశాల సందర్భాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఈ హైవే వెళ్ళేది మొత్తం 14 ప్యాకేజీలు చెప్పా కదా. 14 ప్యాకేజీల్లో 11వ ప్యాకేజీ నిర్మాణంలో భాగంగా ఈ మెగా ఇంజనీరింగ్ సంస్థ నిర్మిస్తున్నటువంటి హైవేలు ఇవి. ఈ 11వ ప్యాకేజీ. ఈ 14 ప్యాకేజీల్లో ముఖ్యంగా మెగా ఇంజనీరింగ్ సంస్థ కొంచెం ఫాస్ట్గా వర్క్ చేస్తుందని చెప్పచ్చు. అట్లానే ఈ యొక్క కల్వర్ట్లు నిర్మాణం కూడా బాగానే ఫాస్ట్గానే చేస్తున్నారు. ఈ రోడ్డును పరిశీలిస్తుంటే మీకు చూస్తున్నారు కదా, కాకపోతే రోలర్ తిప్పలేదు, ఇంకా గ్రావెల్ వర్క్ మాత్రం కంప్లీట్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ రోడ్లో ఏ పొలాల గుండా వెళ్తుందో కనిగిరి నియోజకవర్గంలో అనేటువంటి విషయాన్ని మీకు ఈ వీడియో ద్వారా ఇప్పుడు తెలియజేస్తాను. ముందు పునుగోడు దగ్గర ఈ రోడ్డు ఫార్మేషన్ జరిగింది. పునుగోడులో దాదాపు పక్కన మీకు ఫోటో కూడా ఇచ్చిన, ఇమేజ్ కూడా ఇచ్చాను కదా. ఆ సర్వే నెంబర్ల ద్వారా ఈ పునుగోడులోని దాదాపు ఒక 30 సర్వే నెంబర్లలో ఈ పొలం, ఈ యొక్క గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేను ఈ యొక్క ఫార్మేషన్ అనేది చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. తర్వాత ఈ పునుగోడు నుంచి ఈ యొక్క కాంచీపురం సర్వే నెంబర్లలో దాదాపు ఒక 10 సర్వే నెంబర్ల ద్వారా ఈ యొక్క పక్కన మీకు కాంచీపురం విలేజ్ పరిధిలో ఏ గ్రామాలు, ఏ పొలాల గుండా ఏ సర్వే నెంబర్ల గుండా పోతుందనే ఇమేజ్ కూడా మీకు పక్కన చూపించడం అయితే జరిగింది. దాదాపు వీటిల్లో కొందరికి నష్టపరిహారం ఇవ్వలేదు. అట్లనే తర్వాత ఇక్కడ చూడండి, ఇది పేరంగుడిపల్లి. ఈ పేరంగుడిపల్లిలో దాదాపు ఒక 30 సర్వే నెంబర్లు రైతులకు ఈ యొక్క పొలాలు అప్పగించలేదు ఇంకా. అంటే ఇక్కడ ఈ పేరంగుడిపల్లి, చిన్నెర్లపాడు ఏరియాలో
ఈ యొక్క రోడ్డు ఫార్మేషన్ చేయడానికి ఈ యొక్క నా రైతులకు పరిహారం అందించలేదు కాబట్టి అక్కడ ఫార్మేషన్ చేయలేదు. పక్కన ఉన్నటువంటి సర్వే నెంబర్లు అది సోమనాపల్లి సర్వే, ఈ పంచాయతీ కనిగిరి మండలం. ఇది ఆ సర్వే నెంబర్లు చూడండి 33, 30, 54, 53, 52, 34, 35, 50, 36, 1, 37 ఈ సర్వే నెంబర్లలో ఈ యొక్క రోడ్డు ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఈ సర్వే నెంబర్లు కాకుండా కొంత రైతులు నష్టపరిహారం డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భాలని ఈ నుంచి ఇదిగో చిన్నెర్లపాడు చూడండి. ఈ చిన్నెర్లపాడులో ఈ యొక్క రైతులు కొందరు ఏం చేశారంటే కోర్టుకు వెళ్ళారు. అందువల్ల ఈ సర్వే నెంబర్లో పక్కన ఉన్నటువంటి సర్వే నెంబర్ల వారు అందువల్ల అక్కడ రోడ్డు ఫార్మేషన్ అనేది జరగలేదు. ఈ పక్కన ఉన్నటువంటి సర్వే నెంబర్లు 78 కానీ 77 కానీ ఇవన్నీ కూడా కొందరు కోర్టుకు పోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అక్కడి నుంచి శంఖవరం పరిధిలోకి ఈ యొక్క రోడ్డు ఫార్మేషన్ జరగాలి. కానీ శంఖవరం పరిధిలో కొంత జరిగింది, కొంత జరగలేదు. ఈ పక్కన ఉన్నటువంటి సర్వే నెంబర్లు ఉన్నాయి చూడండి 7, 39, 6, 86, 77, 6, 76 ఇవన్నీ కూడా ఈ సర్వే నెంబర్ల ద్వారా ఈ నేషనల్ హైవే, ఈ ఎక్స్ప్రెస్ హైవే వెళ్తుంది. ఆడి నుంచి పోలవరం మాత్రం కొంత పెండింగ్ లేకుండా ఈ యొక్క రైతులకు పరిహారం తమ ఖాతాల్లో వేయడం అనేది జరిగింది. ఈ సర్వే నెంబర్లు చూడండి పోలవరం పరిధిలో 66, 65, 67, 58 ఇవన్నీ కూడా దాదాపు ఒక 10-20 దాకా సర్వే నెంబర్లలో ఈ యొక్క రైతులకు నష్టపరిహారం అయితే ఇవ్వడం అయితే జరిగింది. అక్కడి నుంచి చిన్నలపాడు అంటే ఈ పోలవరం నుంచి చిన్నలపాడు భూముల్లోకి అంటే లింగారెడ్డిపల్లి, కొత్తపల్లి, అట్లానే మండాదివారిపల్లి ఇది చిన్నలపాడు పంచాయతీ. ఇది ఆ పంచాయతీ పరిధిలో ఈ సర్వే నెంబర్లు మొత్తం గుండా ఈ యొక్క ఈ యొక్క ఎక్స్ప్రెస్ హైవే, గ్రీన్ఫీల్డ్ హైవేని అయితే ఫార్మేషన్ చేస్తున్నారు. అయితే ఇది ఎక్కడ క్రాస్ అవుతుందంటే ఈ యొక్క మాచవరం, కనిగిరి మండలం మాచవరం పైన ఇటీవలే చిన్న చిన్న డాబాలు యొక్క టీ స్టాపులు పెట్టారు. అక్కడ ఈ రోడ్డును క్రాస్ చేస్తుంది. నేషనల్ హైవే 565 అయితే క్రాస్ చేస్తుంది. అక్కడ ఒక ఇంటర్చేంజ్ పాయింట్ని అయితే నిర్మిస్తారు. ఇది టోటల్గా కనిగిరి మండలంలో పోలవరం కానీ, చిన్నలపాడు కానీ, పేరంగూడపల్లి కానీ, మరి యొక్క పునుగోడు ప్రాంతాల్లో నిర్మిస్తున్నటువంటి ఇది బెంగళూరు విజయవాడ గ్రీన్ఫీల్డ్ హైవే గురించి. ఈ హైవేలో కొందరికి నష్టపరిహారం పడ్డది, కొందరికి నష్టపరిహారం పడలేదు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే చుక్కల భూములని యొక్క కొంత అభ్యంతరాలు వచ్చినాయి. అట్లనే అధికంగా రేట్లు ఉండడంతో పరిహారం అనేది తక్కువగా చెల్లిస్తుండడంతో ఈ యొక్క రైతులు దీనికి ఒప్పుకోవట్లేదు, కోర్టుకి ఎక్కారు. అది ఫ్రెండ్స్ ఈ యొక్క బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే కనిగిరిలో జరుగుతున్నటువంటి పనుల గురించి. జై హింద్.